Hello everyone, welcome to ACE Online and welcome to the Economic Survey lecture series. So already 4 chapters complete చేసుకున్నాం. So this is the chapter 5. In this we will discuss about the medium term outlook. అంటే మీడియం టర్మ్లో ఇండియా యొక్క గ్రోత్ ప్రొజెక్షన్ ఎలా ఉంది అనేది మనకి ఎకనామిక్ సర్వే చెప్తుంది అనమాట, రైట్? సో దాని గురించి మనం ఈ టాపిక్లో చూద్దాం ఈ చాప్టర్లో. బిఫోర్ దట్ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఎకనామిక్ సర్వే ఇవ్వడం జరిగింది. అంటే ఇండియా యొక్క బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఎకనామిక్ అవుట్లుక్ గురించి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సిన్స్ 1993 నుంచి ఎప్పుడైతే మనకి ఎల్పిజి రీఫార్మ్స్ తీసుకొచ్చారో 1991 క్రైసిస్ తర్వాత, సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఎకానమీ అనేది రీచ్డ్ ఆల్ టైమ్ హై, లైక్ యుఎస్డి 3.6 ట్రిలియన్, అంటే 3.6 ట్రిలియన్ ఆఫ్ అవర్ జీడిపి అనమాట. సో టోటల్ అప్రాక్సిమేట్లీ 360 lakh crores, రైట్? ఇంత జీడిపి మనం అచీవ్ చేయగలిగాం ప్రస్తుతానికి 2024 ప్రకారం. ఈవెన్ తో దెర్ వాజ్ ఎ డిప్రిసియేషన్, అంటే మన డాలర్తో యుఎస్ డాలర్తో పోలిస్తే మన రూపీ కరెన్సీ అనేది డిప్రిషియేట్ వచ్చింది, తగ్గుతూ వచ్చింది వాల్యూ. 3% వరకు మనకి డిప్రిషియేషన్ చూసాం, ఎక్స్పీరియన్స్ చేసాం, రైట్? బట్ స్టిల్ మన జీడిపి గ్రోత్ అనేది 3.6 ట్రిలియన్స్ మనం అచీవ్ చేయగలిగాం. సో విచ్ ఈస్ అ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్, రైట్? సో దాంతోపాటు ఇండియా పెర్ క్యాపిటా కరెంట్ డాలర్ జీడిపి, అంటే పెర్ క్యాపిటా అంటే ఏంటి? టోటల్ జీడిపి పర్ పర్సన్స్. అయితే ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్స్, సో టోటల్ 3.6 ట్రిలియన్ డాలర్స్ ఉంటే డివైడెడ్ బై ఇండియాస్ టోటల్ పాపులేషన్ మనం డివైడ్ చేసినట్టయితే పెర్ క్యాపిటా పర్ పర్సన్ మనం ఎంత జీడిపి ప్రొడ్యూస్ చేస్తున్నాము అనేది ఇక్కడ ఇచ్చింది. సో 1993లో $301.5 ఉండేది పర్ పర్సన్. ఇప్పుడు మనం 2484.8 in 2023, విచ్ ఇస్ అ సిగ్నిఫికెంట్ నెంబర్, రైట్? సో ఇది మీకు ఎగ్జామ్లో అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. పెర్ క్యాపిటా జీడిపి ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్స్లో ఎంత అని అంటే మనకి 2484.8 పర్ పర్సన్ ఇన్ 2023, రైట్? సో సిగ్నిఫికెంట్గా మనం ఇంప్రూవ్ చేసుకున్నామని చెప్తుంది. దాంతోపాటు ఇండియా మనకి డెవలప్డ్ కంట్రీగా, డెవలప్డ్ అండర్ డెవలప్డ్ అనే డిఫరెంట్ క్రైటీరియాస్ ఉన్నాయి. పెర్ క్యాపిటా మీదే మెజర్ చేస్తారనమాట, రైట్? సో డెవలప్డ్ కంట్రీ అని ఏంటంటే అట్లీస్ట్ మనకి 13,000 పెర్ క్యాపిటా పైన ఉండే డాలర్స్, దాన్ని యూజువల్గా డెవలప్డ్ కంట్రీస్ అంటారు. మనం ఇప్పుడు 2400లో ఉన్నాం. సో 2047 కల్లా మనం ఒక డెవలప్డ్ కంట్రీగా అచీవ్ చేయగలమని ఎకనామీ సర్వే ప్రొజెక్ట్ చేస్తుంది. చైనా కన్నా కూడా ఏ డెకేడ్ అహెడ్. చైనా వాళ్ళు 2057కి డెవలప్డ్ కంట్రీగా అచీవ్ చేయాలని వాళ్ళు ఎస్టిమేట్ చేసుకున్నారు. బట్ మన ప్రకారం మనం 2047కి మనం డెవలప్డ్ కంట్రీ అవ్వడానికి ఛాన్స్ ఉంది అని చెప్తుంది. సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ గివెన్ బై ద ఎకనామిక్ సర్వే, రైట్? తర్వాత మీడియం టర్మ్ గ్రోత్, మనం నెక్స్ట్ ఇండియా అచీవ్ చేయగలిగే గ్రోత్ వేటి మీద డిపెండ్ అయి ఉంటుందంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఇచ్చింది ఎకనామిక్ సర్వే, కొన్ని ఫ్యాక్టర్స్ చెప్పింది. మన నెక్స్ట్ ఫ్యూ మీడియం టర్మ్ గ్రోత్లో ఏ ఫ్యాక్టర్స్ మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? ఫస్ట్ థింగ్, జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ రీసోర్స్ నేషనలిజం. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫ్యూ ఇయర్స్ కన్నా ముందు ఇప్పుడు గ్లోబల్ కంట్రీస్ వాటి రీసోర్స్ ప్రొటెక్ట్ చేసుకుంటున్నాయి. సో ఫ్రాగ్మెంటెడ్, అన్ని కంట్రీస్ ఈజీగా కనెక్ట్ అవ్వడం కన్నా కూడా ఒకటి పడట్లేదు. ఇఫ్ యూ సీ చైనా, ఇట్ హాస్ ఎమర్జ్ యాజ్ ఎ మేజర్ ప్లేయర్. సో ఇక్కడ యూఎస్తో కంపీట్ అవ్వడం వల్ల చైనాని పక్కకు చేయాలని చూస్తున్నాయి. అలాగే సేమ్ చైనా కూడా మిగిలిన కంట్రీస్, ఇండియా ఇలాంటి గ్రోయింగ్ కంట్రీస్ని పక్కకు చేయాలని చూస్తుంది అనమాట. సో ఇలా ఒకదానికొకటి కాంపిటీషన్ పెరగడం వల్ల ఫ్రాగ్మెంటెడ్ ఎకానమీ, అంటే ప్రొటెక్షనిజం మెజర్స్ అనేవి ప్రమోట్ చేసుకుంటున్నారు, రైట్? రేదర్ దాన్ లింకింగ్ ఈచ్ అదర్, దే ఆర్ డీలింకింగ్ అనమాట. సో దాంతోపాటు రీసోర్స్ నేషనలిజం, అంటే మన రీసోర్సెస్ మనమే యూజ్ చేయాలి, ఆత్మనిర్భర్ భారత్, ఇలాంటి ప్రొజెక్షన్స్ కూడా రావడం వల్ల మనకి కొన్ని సిచ్యువేషన్స్ ఆ ట్రేడ్ పెంచడానికి కన్స్టెంట్గా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దాని తర్వాత క్లైమేట్ చేంజ్ స్ట్రాటజీస్, మనం ఎలా అయితే గ్రోత్ చేయాలనుకుంటున్నామో అది క్లైమేట్ చేంజ్ని క్లైమేట్ చేంజ్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. సో ఆ క్లైమేట్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎకనామిక్ గ్రోత్లో కూడా క్లైమేట్ చేంజ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా కాబోతుంది అనమాట. దాంతోపాటు టెక్నాలజీ, ఆబ్వియస్లీ టెక్నాలజీ ఉంటే ఎక్కువ జీడిపి వస్తుంది, రైట్? సో లిమిటెడ్ పాలసీ స్పేస్ అండ్ ట్రేడ్ ఆఫ్. సో ఒక దగ్గర డెవలప్మెంట్ కావాలంటే ఇంకో దగ్గర లూజ్ అవుతున్నాం, మేబీ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సో వీటిని మనం మేనేజ్ చేసుకోగలిగితే జీడిపి అనేది గ్రో అవుతుంది. కొలాబరేటివ్, స్టేట్, సెంటర్, ప్రైవేట్, ఈ ఎన్జిఓస్ ఇవన్నీ కూడా కొలాబరేట్ అయితేనే మనకి జీడిపి అనేది మనం ముందుకు తీసుకెళ్ళగలం. తర్వాత బాటమ్ అప్ అప్రోచ్, అంటే టాప్ డౌన్ అప్రోచ్ అంటే సెంటర్ ఎట్ ద టాప్ ఒక డెసిషన్ తీసుకుంటారు, అవన్నీ కూడా బాటమ్ ఇంప్లిమెంట్ చేయాలి. కానీ దానికన్నా బాటమ్ అప్ అప్రోచ్ అంటే పీపుల్కి ఏం కావాలో వాళ్ళే ఫస్ట్ డిసైడ్ చేయాలి. లైక్ పంచాయత్ రాజ్, మున్సిపాలిటీస్ వాళ్ళే డిసైడ్ చేసి
తర్వాత అన్ని పంపిస్తే ఫండ్స్ వరకు మాత్రం పైనుంచి రావాలి, మిగిలినంత బాటమ్ లెవెల్లోనే మనం ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. సో ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా మనం కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే వీ విల్ హ్యావ్ సస్టైనబుల్ జీడిపి గ్రోత్, రైట్. నెక్స్ట్ ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే మనకి కీ ఏరియాస్ ఆఫ్ పాలసీ ఫోకస్. సో మనం ఎక్కడ ఫోకస్ చేయాలి, మనం జీడిపి గ్రో అవ్వాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలి, పెర్ క్యాపిటా పెరగాలి, డెవలప్డ్ కంట్రీ అవ్వాలి, వీటిలన్నిటినీ అచీవ్ చేయాలంటే కొన్ని కీ ఏరియాస్ ఆఫ్ పాలసీ ఫోకస్ సజెషన్స్ చేసింది, అబ్జర్వేషన్స్ చేసింది, దాంతోపాటు కొన్ని సజెషన్స్ కూడా మనకి ఇచ్చింది అనమాట. ఫస్ట్ వన్ అందులో జనరేటింగ్ ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్. సో స్కిల్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్, ప్రొడక్టివ్ అంటే ఏంటంటే మనకి ఇండస్ట్రీకి ఏదైతే కావాలో అలాంటి టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేయాలి. సో దాన్ని మనకి చెప్తుంది అనమాట. సో ఈ యొక్క అబ్జర్వేషన్ చూసినట్టయితే మన వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటే ఏజ్ బిట్వీన్ 15 to 59 ఇయర్స్, వీళ్ళని మనం వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటాం. అంటే వాళ్ళు వర్క్ ఫోర్స్గా మనకి జనరేట్ చేయగలరు, ప్రొడక్టివిటీ చేయగలరు. సో ఇది మనకి 2044 వరకు మనకి గ్రో అవుతుంది అని యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ఇచ్చింది. అంటే 2044 సంవత్సరం వరకు మనకి యూత్ వర్క్ ఫోర్స్ అనేది పెరుగుతూ వస్తుంది, తర్వాత డిక్లైన్ అవుతుంది, ముసలి వాళ్ళు ఎక్కువ అవుతారనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. కాబట్టి ఇప్పుడు 2024 నుంచి 44 నెక్స్ట్ 20 ఇయర్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఫేజ్లో మనం ఉన్నాం, రైట్. ఇది ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. దాంతోపాటు దీన్ని మనం జీడిపిని ముందుకు తీసుకెళ్లాలంటే దగ్గరగా 78.51 lakh నాన్ ఫార్మ్ జాబ్స్, అంటే అగ్రికల్చర్ కాకుండా మిగిలిన వాటిలో మనం ఇన్ని ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి, ఇన్ని లక్షల 78.51 lakh నాన్ ఫార్మ్ జాబ్స్ మనం క్రియేట్ చేయాలి మన ఎకానమీ కోసం. అవి క్రియేట్ చేస్తేనే మనం ముందుకెళ్ళగలం. దాంతోపాటు మనకి టోటల్ వర్క్ ఫోర్స్ అంటే 15 ఇయర్స్ నుంచి 59 ఇయర్స్ వరకు ఏజ్ చూసినట్టయితే ప్రజెంట్ సిచ్యువేషన్ 2024లో ఇప్పుడు 56.5 crores. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. సో ఇంతమంది మనకు వర్క్ ఫోర్స్లో ఉన్నారు 15 ఇయర్స్ నుంచి 59 ఇయర్స్ వరకు. అందులో మెయిన్ ఎక్కువ అవుట్ ఆఫ్ 56.5 crores ఎక్కువ వర్క్ ఫోర్స్ అనేది అగ్రికల్చర్లో ఉన్నారు. అగ్రికల్చర్ జీడిపికి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది మనం చూసాం స్టార్టింగ్ చాప్టర్లోనే, 17.7 మాత్రమే జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తుంది. అయితే వర్క్ ఫోర్స్ చూడండి 45% మంది దీంట్లో వర్క్ చేస్తున్నారు, అంటే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ మనకి ఎక్కువ ఉందన్నమాట. 45% అగ్రికల్చర్లో ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఇండస్ట్రీ సెక్టార్లో మనకి 11.4 ఉంది, సర్వీస్ సెక్టార్లో వర్క్ ఫోర్స్ వచ్చేసరికి 28.9% ఉంది. సో హైయెస్ట్ అగ్రికల్చర్ ఫాలోడ్ బై సర్వీసెస్ దెన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. నెక్స్ట్ స్కిల్ గ్యాప్ ఛాలెంజ్. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ చూసాం, ఇప్పుడు స్కిల్ గురించి చూస్తున్నాం. సో ఇక్కడ 65% ఆఫ్ పాపులేషన్, మనకున్న టోటల్ పాపులేషన్లో 65% ఆఫ్ పాపులేషన్ లెస్ దాన్ 35, అంటే 35 సంవత్సరాల కన్నా తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళు 65% మంది ఉన్నారు. అందులో చాలామందికి స్కిల్స్ లేవు, అంటే మనం జాబ్ కావాల్సిన మ్యాచింగ్ స్కిల్స్ అనేవి లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్, నోబడి నోస్, ఒక 100 మందికి కావాల్సింటే ఓన్లీ 20 మందికి తెలుస్తుంది అనమాట. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, అన్ని సెక్టార్స్లో కూడా మనకి స్కిల్ గ్యాప్ ఉంది. జనాభా ఉన్నారు కానీ వాళ్ళందరికీ స్కిల్స్ తెలియదు అనమాట, ఎలా వర్క్ చేయాలనేది తెలీదు. ఇది ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. అండ్ మనకి యూత్లో టోటల్ యూత్ మనకి ఎవరైతే ఉన్నారో అందులో 51.25% అన్ఎంప్లాయిడ్, రైట్. సో వెరీ డైర్ సిచ్యువేషన్, దే ఆర్ నాట్ ఎట్ ఎంప్లాయబుల్. అంటే వాళ్ళకి ఉన్న 100 మంది యూత్ ఉంటే అందులో 51% మంది వాళ్ళకి స్కిల్స్ లేవు, రైట్. సో విచ్ ఇస్ ఎ క్రిటికల్ వన్. సో దీన్ని మనం డెవలప్ చేసుకోగలిగితే వాళ్ళని ఎంప్లాయ్మెంట్లోకి నెట్లోకి తీసుకెళ్ళగలం, రైట్. సో ఇది ఇంకోటి చెప్తుంది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ మనకి ఏం చెప్తుందంటే 2.2% అంటే 15 నుంచి 59 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ మధ్యలో ఓన్లీ 2.2% మాత్రమే ఫార్మల్ వొకేషనల్ ట్రైనింగ్. అంటే 100 మంది ఉంటే అందులో ఓన్లీ 2 మాత్రమే ఫార్మల్గా వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి డెవలప్ చేసుకుంటున్నారు, విచ్ ఇస్ అ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్. ఫైన్. సో దీంతో పాటు ఛాలెంజెస్ ఏమున్నాయంటే అసలు స్కిల్స్ ఎందుకని ఇంత తక్కువ మంది ఉన్నారు, ఎందుకని 100 మందిలో 100కి స్కిల్ అవ్వట్లేదు, ఎందుకంటే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. లో అప్రెంటిస్ కవరేజ్, అంటే మనం థియరిటికల్గా చదువుకున్నాం కానీ ఇంజనీరింగ్ కానీ వాట్ ఎవర్ కోర్సెస్ థియరిటికల్గా చదువుకున్నాం కానీ ప్రాక్టికల్గా మనకి ఐడియా ఉండట్లేదు, ఎలా వర్క్ అవుతుంది ఉండట్లేదు. తర్వాత లిమిటెడ్ మొబిలిటీ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్. మనం ఎడ్యుకేషన్ చేస్తున్నాం, ఎంటెక్, మాస్టర్స్, పిహెచ్డి కూడా చేస్తున్నాం, కానీ ఆ లెవెల్ ఆఫ్ స్కిల్స్ అనేవి మనం జనరేట్ చేసుకోబోతున్నాం. అలాగే మనకున్న స్కిల్స్ కూడా అబ్జొల్యూట్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోయాం, కానీ మనకున్న స్కిల్ ఏంది, కంటెంట్ మేకింగ్ మొత్తం చాట్‌జీపీటీ ఇచ్చేస్తుంది. సో స్కిల్ నీడ్ పెరిగే కొద్దీ ఆ స్కిల్ అనేది మనం అప్ స్కిల్ చేసుకోవట్లేదు.
రిడెండెంట్ స్కిల్స్ అనే మనకి ప్రివలెంట్ ఉన్నాయి. సో వీటిలన్నిటిని అడ్రస్ చేస్తే మనం యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలమని ఎకనామిక్ సర్వే చెప్తుందన్నమాట. నెక్స్ట్, ట్యాపింగ్ ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ అగ్రికల్చర్. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, కీ ఏరియాస్ ఆఫ్ ఫోకస్ మీడియం టర్మ్ పాలసీస్లో మనం వేటి మీద ఫోకస్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ అయిపోయింది, స్కిల్ అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్ సెక్టర్ మనం ఫోకస్ చేయాలి, రైట్. సో ఇక్కడ అగ్రికల్చర్ సెక్టర్ చూసినట్టయితే చాలా స్ట్రక్చరల్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది. అంటే ప్రొడక్టివిటీ తక్కువ ఉంది, చైనా కన్నా కూడా చాలా ప్రొడక్టివిటీ తక్కువ ఉంది, పెర్ హెక్టార్ ల్యాండ్ చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ గూడ్స్ అనేది మనకి ఇస్తుంది అనమాట, రైట్. దాంతోపాటు ఫుడ్ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మన మెయిన్ కన్సర్న్ ఏంటంటే అగ్రికల్చర్ గ్రోత్ ముందుకు తీసుకెళ్ళాలి, కానీ ప్రైజెస్ పెరగకూడదు, రైట్. సో ఇది మనకి వెరీ ఇంపార్టెంట్. దీంతోపాటు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి అగ్రికల్చర్ సెక్టార్లో. ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్ కానీ, రైట్. తర్వాత డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్లో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయాలన్నమాట వేరే సెక్టార్స్కి. తర్వాత ఫార్మర్స్కి ప్రైస్ కావాలి, మిడిల్ మెన్ కొనేసి చాలా వాళ్ళ దగ్గర తక్కువ కొనేస్తున్నారు. ఇప్పుడు కేజీ టొమాటోలు మీరు చూసినట్టయితే 50-100 కొనుక్కుంటాం, కానీ వాళ్ళకి వచ్చే ప్రైస్ 5 రూపీస్ 10 రూపీస్. సో వాళ్ళకి ప్రాపర్ ప్రైస్ రావట్లేదు. సో వాళ్ళకి కానీ ప్రాపర్ ప్రైస్ ఇవ్వగలిగితే మనం ఎక్కువ ప్రొడక్షన్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు అనమాట. సో ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా మనం అడ్రస్ చేస్తే అగ్రికల్చర్ సెక్టార్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ద థర్డ్ అగ్రికల్చర్ సెక్టార్. నెక్స్ట్, ఇండియాస్ గ్రీన్ ట్రాన్సిషన్. ఇప్పుడు మీరు చూసినట్టయితే UNFCCC కన్వెన్షన్స్ కానీ, లాట్ ఆఫ్ CBD కానీ, కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ అనేది చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో అందుకనే అన్ని డెవలపింగ్ కంట్రీస్, ఎస్పెషల్లీ చైనా, ఇండియా ఇలాంటి కంట్రీస్ ఎక్కడ హ్యూజ్ పాపులేషన్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం గ్రీన్ ట్రాన్సిషన్ కావాలి. మన కంట్రీ అంతా కూడా రిన్యూబుల్ ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీస్ వైపు షిఫ్ట్ అవ్వాలి. గ్రీన్ హైడ్రోజన్ కానీ, రిన్యూబుల్ ఎనర్జీ లైక్ సోలార్ ఎనర్జీ కానీ మనం షిఫ్ట్ అవ్వాలి. ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తాం, మనం ఆల్రెడీ ఉన్న ట్రెడిషనల్ టెక్నాలజీ, ట్రెడిషనల్ ఏవైతే స్కిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా లూజ్ అవ్వబోతున్నాం. సో ఇక్కడ నుంచి ఆల్రెడీ ఉన్న సిచ్యువేషన్ నుంచి క్లైమేట్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్ వైపు షిఫ్ట్ అవ్వాలంటే ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. మొత్తం అంతా కూడా మెషిన్స్ని, స్కిల్స్ని, వీటిలన్నిటిని కూడా మనం చేంజ్ చేసుకోవాలి, రైట్. సో ఇది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. మన ఇండియా అట్ ద ఇంటర్నేషనల్ లెవెల్ 2070 కల్లా మనం నెట్ జీరో అచీవ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. నెట్ జీరో అంటే ఏంటి, మనం ఎంతైతే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నామో అదంతా కూడా క్యాప్చర్ చేయాలి, ఈక్వల్ అవ్వాలి. అంటే ఎక్స్ట్రా కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో యాడ్ అవ్వకూడదు. సో దాన్ని మనం 2070 కల్లా అచీవ్ చేస్తామని ప్రామిస్ చేసాం యునైటెడ్ నేషన్స్లో. అది అచీవ్ చేయాలంటే మనకి $1.4 ట్రిలియన్ ఆఫ్ మనీ కావాలన్నమాట. US డాలర్స్లో 1.4 ట్రిలియన్ అంటే 1000 crores, రైట్. సో 1000 crores ఇంటూ 1.4 ఇంటూ అగైన్ డాలర్స్ అంటే 80 రూపీస్గా మీరు మల్టిపుల్ చేసుకోవచ్చు. సో ఇంత అమౌంట్ ఆఫ్ మనీ మనకు ఉంటేనే మనం కార్బన్ న్యూట్రాలిటీ ఆర్ నెట్ న్యూట్రాలిటీ మనం అచీవ్ చేయగలం అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ డేటా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆల్సో మనకి ఉన్న గ్రీన్ హౌస్ గ్యాస్ ఇప్పుడు మనం ఎంతైతే ఎమిషన్ చేస్తున్నాం వాటిల్లో 33 నుంచి 35% మనం 2030 కల్లా తగ్గించుకుంటాం. 2005 లెవెల్స్లో మనకి ఎంత ఎమిషన్స్ ఉన్నాయో వాటితో పోలిస్తే 33 to 35% తగ్గించుకుంటాం 2030 కల్లా. సో ఇంకొచ్చే 6 yearsలో మనం కార్బన్ డైఆక్సైడ్ తగ్గించుకోవాలి అట్లీస్ట్ 33. ఫైనల్గా అచీవ్ చేయాల్సిన గోల్ ఏంటి, న్యూట్రాలిటీ, అంటే కంప్లీట్గా తగ్గించేసుకోవాలి. కానీ అట్లీస్ట్ 33 నుంచి 30% మనం 2030 కల్లా అచీవ్ చేస్తామని ప్రామిస్ చేసుకున్నాం. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ మనం ఏదైతే ఉందో అందులో 40% రిన్యూబుల్ ఎనర్జీ నుంచి మేము ప్రొడ్యూస్ చేస్తామని ప్రామిస్ చేసాం. నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్. రిన్యూబుల్ ఎలక్ట్రిసిటీ అనేది సోలార్ కానీ, విండ్ కానీ ఇది 40% మేము అచీవ్ చేస్తామని చెప్పింది. ఆల్రెడీ ఇది గోల్ కూడా మనం అచీవ్ చేసేస్తాం. ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకున్నాం 50%కి, రైట్. సో ఫారెస్ట్ కవర్ కూడా మనకి ఫారెస్ట్ కవర్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ప్లాంట్ చేశారనుకోండి ఎక్కువ అవి కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకుంటాయి. సో అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ఉండేదానికి ఛాన్స్ ఉంది. సో మనం ఏం ప్రామిస్ చేసాం, 2030 కల్లా 2.5 నుంచి 3 బిలియన్ టన్స్, బిలియన్ అంటే 100 కోట్లు, ఇన్ని టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేసుకోగలదు, అట్మాస్ఫియర్లో ఉన్నది తీసేయగలదు అని మనం ప్రామిస్ చేసాం. సో ఇవన్నీ అచీవ్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఫండ్స్ కావాలి. డెవలప్డ్ కంట్రీస్ నుంచి ఫండ్స్ కావాలి. కార్బన్ డైఆక్సైడ్ శాతం తగ్గించాలి, 2.5 to 3 బిలియన్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ తగ్గించాలి. దాంతోపాటు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి 33 to 35% 2030 కల్లా తగ్గించాలి. ప్లస్ ఇంకా ఏంటి, నెట్ న్యూట్రాలిటీ మన ఆర్ నెట్ జీరో ఎమిషన్స్ అనేవి మనకి 2070 కల్లా అచీవ్ చేయాలి. సో ఇవన్నీ అచీవ్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఫండ్ కావాలి. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్, రైట్. 5th వచ్చేసరికి ట్యాకిలింగ్ ఈ ఇన్ఈక్వాలిటీ. సో మనకి ఇప్పుడు వెల్త్ చూసినట్టయితే మన 1% ఆఫ్
టాప్ 1% రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6-7% ఆఫ్ వెల్త్ ఆక్యుపై చేస్తున్నారు. యాక్చువల్గా ఈక్వాలిటీ అంటే ఎప్పుడు చెప్తాం, అందరికీ వెల్త్ అనేది ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే టాప్ 1% పీపుల్ 1% మాత్రమే వెల్త్ క్యాప్చర్ చేసుకో ఉండాలి. కానీ టాప్ రిచెస్ట్లోనే 6-7% ఆఫ్ వెల్త్ వాళ్ళ చేతిలోనే ఉంది. సో అందుకని ఇన్ఈక్వాలిటీ తగ్గించి ఈక్వాలిటీ మనం పెంచాలి. రైట్, దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాలసీ మెజర్ దట్ వీ నీడ్ టు టేక్ కేర్. అయితే ఇది మనం అచీవ్ చేయాలంటే ఏం చేయాలి? జాబ్ క్రియేట్ చేయాలి, అందరికీ జాబ్స్ ఉండేలా చూసుకోవాలి. ఎకానమీని ఫార్మలైజ్ చేయాలి. అంటే ఇన్ఫార్మల్ ఎకానమీ ఏదైతే ఉందో, రిజిస్టర్ అవ్వకుండా బిజినెస్ చేస్తున్నారో దాన్ని మనం ఫార్మల్ ఎకానమీకి ఇంటిగ్రేట్ చేయాలి. అలాగే ఫిమేల్ లేబర్ ఫోర్స్ మనం పెంచాలి. ఇప్పుడు మీరు మెన్ చూసినట్టయితే 80% 80-82% మెన్ ఆర్ ఇన్ వర్క్ ఫోర్స్. వాళ్ళు జాబ్ చేసి సంపాదించుకుంటున్నారు. కానీ మనకి ఇక్కడ ఉమెన్ చూసినట్టయితే జస్ట్ 23%, 24%లోనే ఉన్నారు. సో వాళ్ళు ఎప్పుడైతే వర్క్ ఫోర్స్లోకి ఎంటర్ అవుతారో అప్పుడే మన ఎకానమీలో ఎక్కువ కంట్రిబ్యూషన్ జరుగుతుంది, జీడిపి అనేది ముందుకెళ్తుంది అనమాట. సో అవన్నీ అచీవ్ చేయాలంటే మనం ఈ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో ఉమెన్ని కూడా మనం ఎంకరేజ్ చేసి వాళ్ళని ఎకనామీ వర్క్ ఫోర్స్లోకి తీసుకురావాలి. సో ఇవి మనకి పాలసీ మెజర్స్ సజెస్ట్ చేసింది. నెక్స్ట్ ఫైనలీ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ హెల్త్. సో మనకి 56.4% ఆఫ్ ఇండియన్స్ డిసీజ్ బర్డన్ దేనివల్ల అంటే అన్హెల్దీ డైట్స్. సో తినకండి, ఏమంటే అవి బయట తినకుండా అన్ని మిక్సప్ ఉండాలి. న్యూట్రిషన్, ప్రోటీన్స్ అందాలి, కార్బోహైడ్రేట్స్ అందాలి, రైట్, అన్నీ ఈక్వల్గా మనకు అందితేనే, ఫ్యాట్స్ కానీ ఇవన్నీ ఈక్వల్గా ఉండాలి. సో కానీ మనం ఏం చేస్తున్నాం, ఎక్కువ ఫ్యాట్స్ కన్జ్యూమ్ చేస్తున్నాం, లేదా కార్బోహైడ్రేట్స్, రైస్ ఎక్కువ తిని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం. సో అలా కాకుండా ఈక్వల్ డైట్ కానీ మనం ఫాలో అయితే హెల్తీగా ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ ఎకానమీలో వర్క్ చేసి ఎర్న్ చేసుకోగలరు, జీడిపి కూడా ముందుకెళ్తుంది. సో ఈ ప్రాబ్లం అడ్రస్ చేయాలని ఎకనామీ సర్వే చెప్తుంది. ఫైన్. సో ఈ 6 ఎలిమెంట్స్ మనకి అబ్జర్వ్ పాలసీ మెజర్స్గా ఎకనామిక్ సర్వే చెప్పింది. అందులో కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గ్రోత్ స్ట్రాటజీ. మనం అచీవ్ చేయాలంటే గ్రోత్ 6 ప్రాంజ్డ్ స్ట్రాటజీ అనేది ఇచ్చింది. అమృత్ కాల్ అంటే ఏంటి? ఇప్పటి నుంచి 2047 వరకు ఈ పీరియడ్ ఏదైతే ఉందో అది అమృత్ కాల్గా మనం కన్సిడర్ చేస్తున్నాం. ఎందుకని? ఇండియా డెవలప్డ్ నేషన్ అవ్వడానికి 2047 టార్గెట్ పెట్టుకున్నాం. ఈ 20 ఇయర్స్ మనం ఏదైతే ఉందో 20-25 ఇయర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం అమృత్ కాల్ అంటున్నాం అనమాట. ఎందుకంటే మనం డెవలప్డ్ కంట్రీగా మారబోతున్నాం కాబట్టి. అయితే అది అచీవ్ చేయాలంటే ఒక 6 స్ట్రాటజీస్ అనేవి మనకి ఇచ్చిందనమాట. రైట్. సో ఫస్ట్ వన్ ఏంటంటే బూస్టింగ్ ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్. సో ప్రైవేట్ సెక్టార్ ఏదైతే ఉందో గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఎవరైతే ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది మన కంట్రీలో పెట్టాలి. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది, జాబ్స్ క్రియేట్ అవుతాయి, క్వాలిటీ జాబ్స్ క్రియేట్ అవుతాయి, జీడిపి ప్రొడ్యూస్ అవుతుంది. సో మన కంట్రీ అనేది ముందుకెళ్తుంది అనమాట. సో దట్ ఈస్ వన్ స్ట్రాటజీ. నెక్స్ట్ గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండియాస్ మిడిల్ స్టాండ్. మిడిల్ స్టాండ్ అంటే ఏంటంటే ఎంఎస్ఎంఈస్. జర్మనీలో మిడిల్ స్టాండ్ ఏమంటామంటే జర్మనీలో మిడిల్ స్టాండ్ అంటే ఎంఎస్ఎంఈస్. సో స్మాల్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్. సో ఇక్కడ మన ఇండియా ఇప్పుడు స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయాలి, పుష్ చేయాలి. వాళ్ళు డెవలప్ అయితేనే మన కంట్రీ జీడిపి అనేది గ్రో అవుతుంది అనమాట. సో ఈ ఎంఎస్ఎంఈస్ 30% ఆఫ్ జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో వాటిని సస్టైన్ చేయాలి. అలాగే 45% ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది మనకి ఎంఎస్ఎంఈస్ నుంచి వస్తున్నాయి. అలాగే ఇది 11 కోట్ల మందిని ఎంప్లాయ్మెంట్ చేసుకున్నది ఎంఎస్ఎంఈ సెక్టర్. సో ఈ మిడిల్ స్టాండ్ దట్ ఈస్ ఎస్ఎంఈస్, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ మనం పెంచగలిగితే మనకి మన ఎకానమీ అనేది మనకి ముందుకి వెళ్ళగలదు. దాంతోపాటు థర్డ్ వన్ 2 చూసాం ఇప్పుడు, ఎంఎస్ఎంఈ ప్లస్ ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్. రిమూవింగ్ గ్రోత్ ఇంపెడిమెంట్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్. అగ్రికల్చర్ సెక్టార్లో మనకి గ్రోత్ అనేది స్టాగ్నేట్ అయిపోయింది. 15-17% స్టాగ్నేట్ అయిపోయింది. సో ఈ అగ్రికల్చర్ సెక్టర్ని ముందుకు తీసుకొని వెళ్ళాలంటే మనం ఆ ఇంపెడిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైస్ మెజర్స్ కానీ ఎంఎస్పి పాలసీస్ కానీ వీటిని మనం ప్రమోట్ చేసి అగ్రికల్చర్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. దాంతోపాటు సెక్యూరింగ్ ఫినాన్స్ ఫర్ గ్రీన్ ట్రాన్సిషన్. ఇందాక ఛాలెంజెస్ చూసాం కదా, $1.4 ట్రిలియన్ ఆఫ్ రూపీస్ డాలర్స్ మనకి మనీ కావాలి క్లైమేట్ న్యూట్రాలిటీ అచీవ్ చేయాలంటే. అయితే దానికోసం మనం ఫినాన్స్ అనేది మొబిలైజ్ చేసుకునేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ బ్రిడ్జింగ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ గ్యాప్. ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్కి ఏది కావాలో అలాంటి టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ని మనం ఇవ్వాలి. టెక్నికల్ ఎడ్యుకేషన్, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అనేది మనం ఇవ్వాలి. రైట్. తర్వాత లాస్ట్ సజెషన్ వచ్చేసరికి బిల్డింగ్ స్టేట్ కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ. సో మన గవర్నమెంట్, స్టేట్ అంటే ఇట్స్ గవర్నమెంట్, సో గవర్నమెంట్ క్యాపబిలిటీ టు ట్యాకిల్ ద అడ్వర్స్ సిచ్యువేషన్స్ కూడా మనం ఎన్హాన్స్ చేయాలన్నమాట. సో ఈ 6 స్ట్రాటజీస్ వల్ల మనం గ్రో అవ్వగలము, మన ఎకానమీ సస్టైన్ అవ్వగలుగుతుంది అని మనకి చెప్తుంది, ఈ ఎకనామిక్ సర్వే చెప్తుంది. రైట్. సో ఇక్కడ ఒక బ్రీఫ్
మిషన్ కర్మయోగి అనేది డిస్కస్ చేయడం జరిగింది మనకి ఎకనామీ సర్వే. మిషన్ కర్మయోగి హోలిస్టిక్ అప్రోచ్ ఫర్ బిల్డింగ్ ద స్టేట్ క్యాపబిలిటీ. మనకి లాస్ట్ పాయింట్ ఏం చూసాం మనం? లాస్ట్ పాయింట్ 6 స్ట్రాటజీస్లో లాస్ట్ పాయింట్ ఏంటి? బిల్డింగ్ స్టేట్ కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ. ఇక్కడ స్టేట్ అంటే గవర్నమెంట్ అంటే ఏమన్నా గవర్నమెంట్ అఫీషియల్స్, రైట్? సో గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రాపర్గా కానీ సర్వీస్ చేస్తే ఆ కెపాసిటీ మనం డెవలప్ చేసుకోగలిగితే కంట్రీ ముందుకెళ్తుంది అని చెప్తున్నారు. దానికోసమని మిషన్ కర్మయోగి లాంచ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ బై అండర్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ సర్వీసెస్, రైట్? సో ఇదేంటంటే మనకి ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా, ఇప్పుడు మీకు తెలుసు గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఎలా వర్క్ జరుగుతుందో, దే ఆర్ వెరీ స్లో. ఎలాగో శాలరీ వస్తుంది కదా, రేపు సంతకం పెడదాం, రేపు చదువుదాం, ఇలా డిలే చేస్తూ పబ్లిక్ వెల్ఫేర్ కాకుండా సెల్ఫిష్ థాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, కరప్షన్ కానీ ఇవి. సో వాటిని అడ్రస్ చేయడానికి మిషన్ కర్మయోగి లాంచ్ చేసింది. సో ఇవి వచ్చేసరికి ఇష్యూస్ ఏంటంటే సిలోస్ ఇన్ పాలసీస్, పూర్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ బౌండరీస్. సో ప్రాపర్గా వాళ్ళు పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వట్లేదు, ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వట్లేదు. సో వీటిలన్నింటినీ ప్రమోట్ చేయడానికి మిషన్ కర్మయోగి ద్వారా మనం పెర్ఫార్మెన్స్ పెంచుతున్నాం అనమాట. ఇదేంటంటే మనకి మల్టీ ప్రాంజ్ స్ట్రాటజీ అని చేస్తుంది. కెపాసిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్, ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్లో కెపాసిటీ పెంచాలి. ఎలా? ట్రైనింగ్, నాలెడ్జ్ గ్యాప్, స్కిల్స్, పబ్లిక్ ఇంటరాక్షన్. తర్వాత క్వాలిటీ ఆఫ్ వర్క్, అంటే మీరు వర్క్ చేయడమే కాదు, అందులో క్వాలిటీ, అవుట్కమ్ బేస్డ్ మీరు ప్రమోట్ చేస్తారు. అది మనకి నేర్పిస్తుంది అనమాట మిషన్ కర్మయోగి టు ద పబ్లిక్ సర్వెంట్స్. ఎన్హాన్సింగ్ వర్క్ ఫోర్స్ త్రూ మెంటర్షిప్, అంటే ఆల్రెడీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, అడ్వాన్స్ వాళ్ళు నేర్చుకున్నారో, వాళ్ళ ద్వారా జూనియర్ ఎంప్లాయీస్ కూడా ట్రైనింగ్ అనేది ఇచ్చి వాళ్ళని కూడా ప్రాపర్గా వర్క్ చేసేలాగా చూస్తుంది. ఇవన్నీ చేయడానికి ఐగోట్ కర్మయోగి అనే ఒక ప్లాట్ఫామ్, ఒక సెంట్రల్ నోడ్, మీరు యాప్ కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో దీని ద్వారా మనకి డిఫరెంట్ నాలెడ్జ్ బేస్డ్ లెక్చర్స్ కానీ, వర్క్షాప్స్ కానీ, స్కిల్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తుంది గవర్నమెంట్. సో ఈ మెజర్ తీసుకొని 6th పాయింట్ బిల్డింగ్ కెపబిలిటీ అనేది గవర్నమెంట్ పెంచుకుంటుంది అని చెప్తున్నారు, రైట్? సో ఫైనలీ అవుట్లుక్ టు ద మీడియం. సో వచ్చే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మన అవుట్లుక్ ఎలా ఉంది, మనం ఏం చేయాలి అని చెప్తుంది అనమాట. సో మన లాస్ట్ 10-15 ఇయర్స్లో మనం ప్రాపర్గా గ్రోత్ అనేది రెసిలియంట్, ఈవెన్ క్రైసిస్ సిచ్యువేషన్స్లో కూడా మనం హ్యాండిల్ చేయగలిగాం, రైట్? సిన్స్ లాస్ట్ 15-20 ఇయర్స్లో. అయితే అది సస్టైన్ చేయాలంటే మనకి కొన్ని మెజర్స్ ఉన్నాయి. దానికంటే ముందు IMF ఏం చెప్పిందంటే 2024-25లో మనం 6.8, ఇది అడుగుతారు ఎగ్జామ్లో, 2024-25లో ఇండియా ఎకానమిక్ గ్రోత్ రేట్, జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది అని IMF ప్రొజెక్ట్ చేసిందో అడుగుతారు. 6.8%, రైట్? ఇయర్లీ 6.5% అనేది, బట్ ఇప్పుడు 6.8% మనం గ్రో అవ్వగలుగుతున్నాం. సో ఇక్కడ మనకి అవర్ నాలెడ్జ్, యాటిట్యూడ్స్, ఇవన్నీ కూడా వికసిత్ భారత్, డెవలప్డ్ ఇండియా అచీవ్ చేయాలంటే ఇవన్నీ కూడా ఈ 6 ఏవైతే సజెషన్స్ ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేసి అప్లై చేస్తే we will be achieving the Vikshit Bharat, developed India by 2047. So this is about the chapter 5, that is medium term outlook, right? So thank you, stay tuned for the next lecture 6.